Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి త్యాగం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు పదవి ఇవ్వడంలో ఉద్యమ కుటుంబాల్లో ఆనందం వెలువరిస్తోంది. చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించింది కాంగ్రెస్ సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శ్రీకాంతాచారి తల్లికి దక్కినటువంటి ఒక గౌరవంగా కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. ఉద్యమంలో అమరుడైనటువంటి తొలి అమరుడుగా శ్రీకాంతాచారి ప్రాణత్యాగం అనేది ఇప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ తెలంగాణ వ్యక్తులు ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఇన్నాళ్లకు ఒక అరుదైన గౌరవం దక్కింది, సరైన గుర్తింపు లభించింది అని కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూడాలి ఈ పరిణామాన్ని? ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాలలో అమరుడైనటువంటి కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మను మరియు అలాగే చారిత్రాత్మక ఉద్యమకారిని చాకల ఐలమ్మ మన్మరాలు చిట్యాల శ్వేతను ఈ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం మొత్తం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హర్షించదగిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొంత ఉద్యమకారులకు కావచ్చు, ఉద్యమం నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా గుర్తింపు ఇచ్చుకుంటూ వస్తుంది. ఇప్పుడు గద్దర్కు సంబంధించి కూడా గద్దర్ గతంలో 10 సంవత్సరాల్లో ఎలా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ పేరిట అవార్డును కూడా మరి పురస్కరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి అలాగే గాయకులను కూడా పెద్ద ఎత్తున పురస్కరించుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ మహిళా కమిషన్ కు సంబంధించినటువంటి దాంట్లో ఈ ఇద్దరిని కూడా చేర్చడం అనేది ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ అటు తెలంగాణ వ్యాప్తంగా అంటే ప్రజలకు ఒక మంచి సంకేతం వెళ్ళింది. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్లన్నీ కూడా ఈ ప్రభుత్వం అన్నింటినీ కూడా చక్కబెట్టుకుంటూ అంటే ఉద్యమ సమయంలో ఎంతో కష్టపడ్డారు, తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళను గుర్తించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మొత్తం కూడా దాన్ని విమర్శిస్తూ దాన్ని ఉద్దేశిస్తూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉద్యమకారులు ఉన్నారు, అదే వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యమంలో వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వాళ్ళకు తగిన ఫలం ఏంటి అనే విధంగా కూడా అందరూ ఆశించారు. ప్రస్తుతం ఒక్కొక్కరికిగా ఇవన్నీ కూడా మరి వస్తున్న పరిస్థితులు కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే గద్దర్కి కావచ్చు, అలాగే ఇప్పుడు వీళ్లకు ఈ పదవులు ఇవ్వడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే అమరుడు శ్రీకాంతాచారి మనకు తెలిసిన ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించాడు, మలిదశ ఉద్యమం అంటే మలిదశ ఉద్యమం లో ప్రధాన పాత్ర శ్రీకాంతాచారిది. ఆయన నుంచే మరి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది కాబట్టి దాని తర్వాత చాకలి ఐలమ్మ మన్మరాలను కూడా శ్వేతను కూడా మరి నియమించడం. ఇక్కడ ఇంకొకటి మురళి, ప్రధానంగా ఇక్కడ ఈ ఇద్దరు కాకుండా శశికళ యాదవరెడ్డి కాంగ్రెస్ నాయకురాలు, అలాగే సదాలక్ష్మి సామాజిక కార్యకర్త. ఆమె కాంగ్రెస్ పార్టీకి కొంత అనుసంధానంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ లో పెద్దగా ఉండదు. ఆమె సామాజిక కార్యకర్త అంటే అందరినీ గౌరవిస్తున్నారు, ఇక్కడ ప్రజల కోసం ప్రజా సేవ కోసం పనిచేసే వాళ్ళను అందరినీ గౌరవిస్తున్నారు అనేది తెలుస్తోంది. అలాగే ఎన్ రాధాబాయి కూడా సామాజిక సేవకురాలే. అలాగే ఆజ్మా షకీరా కూడా మరి మైనారిటీ ప్రతినిధి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే వీళ్ళకి కొంత అంటే అటు పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చడం, అలాగే ఉద్యమ సమయంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి ఇట్లా పదవులు ఇచ్చి మరి గుర్తించడం అనేది కూడా హర్షణీయమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మిగతా తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు అంటే అమరులైనటువంటి కుటుంబాలకు సంబంధించి కూడా వారినే గుర్తించాలి. గతంలో ఏదైతే ప్రభుత్వాలు హామీ ఇచ్చాయో ఆ హామీల్ని ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చాలి అనేటువంటి డిమాండ్ కూడా ఊపందుకుంది కదా. దీనికి సంబంధించి ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటే? ఖచ్చితంగా అంటే ఉద్యమ సమయంలో దాదాపు ఒక 1200 మంది సంబంధించి కూడా అందరూ కూడా అమరులు అయినారు. వాళ్ళకు సంబంధించి వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాళ్ళకు తగినటువంటి అన్ని కూడా గుర్తించి మరి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదైతే అంటే ఫ్యామిలీలను ఆదుకోవడం కావచ్చు, అలాగే గౌరవ వేతనాలు కావచ్చు, ప్రతి కుటుంబానికి అంటే ప్రతి కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో వాటిని విస్మరించకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా కనబడుతోంది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నెరవేరుస్తా ఉన్నారు, ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఒకటే విషయం, అమరవీరులకు కావచ్చు, తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళు తెలంగాణ కోసం
కొట్లాడినోళ్లకు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మరి వాళ్ళకి మర్యాద ఇస్తుంది, అలాగే పదవులు కూడా ఇస్తుంది, వాళ్ళకు తగిన మర్యాద కూడా ఇస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతోంది. అట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత కూడా చాలా మంది, అంటే కొంత విభేదాలు ఉన్నప్పటికీ, అంటే కాంగ్రెస్ పార్టీతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా చాలా మందిని పురస్కరించింది. ఏదైతే రవీంద్ర భారతిలో చాలా మందిని కూడా సామాజికవేత్తలు కావచ్చు, తెలంగాణ సోషలిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పురస్కరించుకొని వాళ్లకు తగిన గుర్తింపు కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇది తెలంగాణ సమాజానికైతే కొంత హర్షించదగినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలుగా రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి త్యాగం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు పదవి ఇవ్వడంతో ఉద్యమ కుటుంబాల్లో ఆనందం వెలువరిస్తోంది. చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది.